వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ లవ్. సైకీ మరియు ఏరోస్ల ప్రేమ కథలో సైకీపై ప్రేమ బాణాన్ని సంధించడానికి వచ్చిన ఏరోస్ తానే ఆమె ప్రేమలో పడ్డాడు. ఇంతలో సైకీ తండ్రి సైకీ పెళ్లి గురించి ఆందోళనతో అపోలో యొక్క ఒరాకిల్ని సంప్రదించాడు. అక్కడి నుంచి వచ్చిన భయంకరమైన భవిష్యవాణి ఇలా ఉంది: సైకీని పెళ్లి చేసుకునేది మనిషి కాదు, భయంకరమైన ఒక పాములాంటి ప్రాణి. ఆమెను ఒక కొండ శిఖరముపై నిలబెట్టండి అని. విధి అంగీకరించిన సైకీ నల్లని వస్త్రాలు ధరించి కొండ శిఖరంపై నిలబడింది. బాధతో నిద్రలోకి జారుకుంది. అప్పుడు ఆమెకు సున్నితమైన పడమటి గాలి అయిన జైరోస్ వచ్చి ఆమెను తెలియని ప్రదేశానికి తీసుకువెళ్ళింది. కళ్ళు తెరిచి చూచిన సైకీ ముందు ఒక అద్భుతమైన బంగారు మహల్ ఉంది. అక్కడ ఉన్న ప్రతిదీ ఆమెకు చెందినదే. అన్ని పనులు కనిపించని సేవకులు చేస్తున్నారు. ఆ రాత్రి ఆమె ఒక వ్యక్తిని కలిసింది. కానీ అతను ఒక షరతు పెట్టాడు: నువ్వు నా ముఖాన్ని ఎప్పుడూ చూడకూడదు అని. అలా ఆ కనిపించని వ్యక్తిని తన భర్తగా భావించి అతనితో ప్రేమలో పడింది. అతను కూడా సైకీని చాలా ప్రేమగా చూస్తున్నాడు. రోజులు గడిచాయి. సైకీ ఆ బంగారు మహల్లో ఆ రహస్యమైన భర్తతో సంతోషంగా జీవించడం ప్రారంభించింది. కానీ ఆ రహస్యమైన భర్త ఎవరు? అతని ముఖం ఆమె ఎప్పుడూ చూడలేదా? తెలుసుకుందాం మీ వాయిస్ ఆఫ్ లవ్లో.